ఈరోజు న్యూస్ ఏంటంటే ఎవరో వివాహిత తన కొడుకును రైల్వే స్టేషన్లో వదిలేసేసి వీడితో వెళ్ళిపోయింది అనేది న్యూస్. ఇలాంటి న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తారండి? మన పిల్లల దగ్గర ఫోన్లు ఉన్నాయి ఈ కాలంలో. ఇలాంటి న్యూస్ను విపరీతంగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ విపరీతంగా చూపించి లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు. ఏమంటే ఇట్లాంటి సమాజంలో నువ్వు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. 100కి 99 మంది మంచోళ్ళే ఉంటారండి. ఎవడో ఒకడు చిన్న తప్పు చేస్తే దాన్ని సమాజానికి చూపించి 99% మంది జనాల్ని భయపెట్టిస్తున్నారు. జనాల్ని ఈ ఛానల్స్ కానీ ఈ సోషల్ మీడియా కానీ ఇలాంటి వీడియోలు పెట్టకుండా పిల్లలు ఏం చూడాలి? అసలు మంచి విషయాలు చూడాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇట్లాంటి విషయాలే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇటువంటి విషయాలే. అలాంటివి జరుగుతూనే ఉంటాయండి. వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు, వాటిని వదిలేయాలా, దీన్ని వదిలేయాలి. అంతేగాని 10 మందిని చూపించడము, అయ్యో ఏదో జరిగిపోతుందని భయాలు క్రియేట్ చేయడము, వాళ్ళకు కంటెంట్ కావాలి యూట్యూబ్ ఛానల్కి, అందుకని ఏదో ఒక న్యూస్ దొరికితే దాన్ని స్ప్రెడ్ చేయడము. దానివల్ల ఏంటి సమాజానికి ఉపయోగం చెప్పండి? చెడు తొందరగా ప్రభావితం చేస్తుందండి పిల్లల్ని. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? అట్లాంటి విషయాలు అస్సలు చెప్పకూడదు. మంచి విషయాలను చూపించాలి. కానీ ఇలాంటివి ఏంటండి? అసలు ఇట్లాంటి విషయాలు చెప్పకుండా ఉండడమే బెటరు. మనం ఎంత పెట్టాలనుకున్నా పిల్లలకి ఫోన్లు దగ్గర ఉంటున్నాయండి. మీరు వాడు ఓపెన్ చేస్తే ఇవే కనబడుతున్నాయి. మంచి విషయాలు చూపించే విషయాలు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ పెడితే బాగుంటుంది. కానీ ఏది పడితే అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి అని బ్రేకింగ్ న్యూస్లు, దానివల్ల ఏంటి ఉపయోగం సమాజానికి? కాబట్టి ఇట్లాంటి విషయాలకు పిల్లల్ని దూరం పెట్టాలంటే ఈ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే వీడియోస్ని దాదాపుగా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. వాళ్ళకు కంటెంట్ కావాలి కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి ఏదో వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వీడియోలు తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. భూమి ఉన్నంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకూడదని నా ఉద్దేశం. దయచేసి ఇట్లాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.